వన్స్ అగైన్ యవనస్తులందరికీ ప్రేమపూర్వకంగా MHCYA షోకి ఆహ్వానిస్తున్నాము. ఈరోజు ముందుగానే తెలియపరచబడిన రీతిగా మన మధ్యలో దైవ సేవకులు పాస్టర్ దీపక్ అవినాష్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. అన్న ద్వారా చాలామంది యవనస్తులు అన్ని వయస్కుల వారు ఆశీర్వదించబడడం మనం చూస్తూ ఉన్నాం. అన్నకు చిన్న ఉపోద్ఘాతంగా ఇంట్రడక్షన్గా కొన్ని మాటలు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పాస్టర్ దీపక్ అవినాష్ గారు ప్రస్తుతం శామ్యుయల్ పట్టా మినిస్ట్రీస్కి డైరెక్టర్గా పనులు నిర్వహిస్తూ పరిచర్యలో గత 24 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటూ 19 సంవత్సరాలుగా వివాహితుడై ఉండి భార్య పుష్ప అవినాష్ గారు తను కూడా పరిచర్యలో సంపూర్ణ పరిచర్యలో ఉంటూ 3 అద్భుతమైన కుమార్తెలు కలిగి ఉన్నారు. షిఫా, రేమా మరియు అబిగేల్ 3 కుమార్తెలు. దేవుడు అన్న అద్భుత రీతిగా అన్ని వయస్కుల వారి మధ్య వాడుకుంటున్నాడు. అంతేకాకుండా శామ్యుయల్ పట్టా మినిస్ట్రీస్ ద్వారా ది కింగ్స్ టెంపుల్ చర్చ్ యొక్క 2 ఎక్స్టెన్షన్ సర్వీసెస్, ఒకటి కూకట్పల్లి, మరొకటి దిల్సుఖ్ నగర్లో వారు నిర్వహిస్తూ ఉండడం, అది దేవునికి మహిమ కలిగించే రీతిగా జరగడం మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయాల్లో ఈ ప్రస్తుత COVID-19 పరిస్థితుల్లో మన మధ్యలో ఈ మోరియా హార్వెస్ట్ చర్చ్ యవనస్తులతో మాట్లాడడానికి దీపక్ అన్న మా యొక్క అవకాశాన్ని మన్నించి మీరు స్వీకరించినందుకు, మాతో ఈ దినాన్ని మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ టైమ్ అండ్ వీఆర్ ప్రివిలేజ్డ్ అండ్ ఆనర్డ్ టు హ్యావ్ యూ విత్ అస్ దిస్ ఈవినింగ్. కొద్ది నిమిషాలు మనం దేవుని నామని స్తుతిద్దాం. అన్న గొప్ప ఆరాధికులుగా నాకు పరిచయము. ఆరాధిస్తున్నప్పుడు అనేక మంది ఆశీర్వదించబడ్డము, స్వస్థపరచబడ్డము, విడుదలలు పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది సాక్షులు కూడా తెలియచేయడం వింటూ ఉన్నాం. కనుక ఒక ఆరాధన పాట మమ్మల్ని నడిపించి ఆ తర్వాత వాక్యంలోనికి వెళ్ళాల్సిందిగా నేను అన్నని వినయంతో మనవి చేసుకుంటున్నాను. దేవుని నామముకి స్తోత్రం. ఎంత సంతోషము. మొదటిగా నేను పాస్టర్ చంద్ర గారికి, వాళ్ళ కుటుంబంకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. చంద్రన్న మేము బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు మాకు ప్రైజ్ అండ్ వర్షిప్ అనే సబ్జెక్ట్ నేర్పించేవాడు ఫెయిత్ సెంటర్ లో, మినిస్ట్రీ ట్రైనింగ్ కాలేజ్ లో. దిస్ ఇస్ వే బ్యాక్ ఇన్ 95-96. ఈ రోజు వాళ్ళ అమ్మాయిని, వాళ్ళ అల్లుడిని దేవుని సేవలో చూసి ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఖచ్చితంగా నిజమైన దైవజనుడు సూచక్రియలు ఏంటంటే వాళ్ళ పిల్లలు కుటుంబం సమీపంగా దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది సైన్స్ ఆఫ్ అ ట్రూ మ్యాన్ ఆఫ్ గాడ్. అండ్ even I bring greetings from my pastor today when I told that I will be ministering in Chandrana's church. He was very happy and immediately he said, okay, you can go ahead and connect with them. So చాలా సంతోషం. ఒక చిన్న వర్షిప్ పాట పాడుకొని మన దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా. ఆమేన్. Thank you Lord, we worship you. Hallelujah. Thank you Father, we worship you. Hallelujah. Thank you Lord, thank you Lord. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా, స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే.
Deva. Hallelujah. Lord, we worship you, we thank you, Lord. We give you glory. Hallelujah. Arakshanakarta, Bharati Madeva, Madhuravasi, Mahima Swarupa, Arakshanakarta, Bharati Madeva, Madhuravasi, Mahima Swarupa, Mahima Garata, Prabhavani Jai, Aradhana Nite, Mahima Garata, Prabhavani Jai, Aradhana Nite, Aradhana Nite, glory be to God, Aradhana Nite, Aradhana Lord, we worship you, Lord God. We magnify your holy name, Jesus. We magnify your holy name. Thank you, Lord. Ascharyakarta, Alochanakarta, Balavantudagu Deva Nichiravagu Tandri. Ascharyakarta, Alochanakarta, Balavantudagu Deva Nichiravagu Tandri. Samadhanakarta Yadu Adipati Nive, Aradhana Nite. Samadhanakarta Yadu Adipati Nive, Aradhana Nite. Swarati, Aradhana Nite. Flow, Holy Spirit. Aradhana Nite. Aradhana Nite. Aradhana Nite. Aradhana Nite. Aradhana Nite. Thank you, Lord. We thank you. We thank you, Lord. We thank you. ప్రభా స్తుతి మహిమ ఘనత నాన్న ప్రభా మీకే చెల్లించిన యేసయ్యా. ప్రభా ఈ సమయంలో వాక్యంలో నాన్న ప్రభా కొద్దిసేపు నాన్న ప్రభా చూస్తుండగా నాన్న ప్రభా ప్రభా మీరు ఈ వాక్యాన్ని మీరు అభిషేకించండి. వినే బిడ్డలను నాన్న ప్రభా వాళ్ళ హృదయాలను తాకి నాన్న ప్రభా ఒక నూతనమైన జీవం నాన్న ప్రభా వాళ్ళ హృదయంలో కలిగించండి. We thank you, Lord. We give you praise. యేసు నామములో ప్రభా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 Glory be to God. Glory be to God. Hallelujah. Amen. Hallelujah. అద్భుతంగా మనల్ని ఆరాధనలోకి నడిపించినందుకు అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నౌ ద టైమ్ ఇస్ ఆల్ యోర్స్.
You can lead us into the word of God, whatever the Lord has placed in your heart. దేవుడు మీ హృదయంలో ప్రస్తుతం ఉన్న యవనస్తులకు ఈ తరానికి దేవుడు మీ హృదయంలో ఉంచిన భారాన్ని, దేవుడు ఉంచిన మాటల్ని మీరు మా అందరితో పంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను, సిస్టర్ తర్జుమా చేస్తుంది. నేను తెలుగులో మాట్లాడగలుగుతాను, కానీ ఇంగ్లీష్లో నేను బోధ చేస్తే ఐ విల్ బి ఏబుల్ టు షేర్ వాట్ ఈస్ రియలీ ఇన్ మై హార్ట్. సో మీరు దయచేసి నన్ను క్షమించాలి. మరొకసారి నెక్స్ట్ టైం ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను. బట్ ఫర్ నౌ we will do in English. So thank you very much, Brother Abhishek and Sister Grace, once again for the opportunity. Our pleasure, Anna. It's our honor, it's our pleasure to have you in our midst. Praise God. And also a big thank you once again to Pastor Chandra and even Akka. It's wonderful to see their children in ministry. Glory be to God. Amen. Okay, if we have our Bibles, let's turn our Bibles to Acts chapter 13 verse 36. బైబిల్ గ్రంథం కలిగిన వారందరూ కూడా అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనానికి తెరుద్దాం. You know, when we visit houses and when we talk to elderly people, sometimes they say, our daughters are not listening, our sons are not listening, they are young and they don't listen at home. కొన్నిసార్లు దైవ సేవకులు గృహాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు సాధారణంగా అంటూ ఉంటారు, నా కుమారుడు నా కుమార్తె నా మాటలు వినట్లేదు, చెప్పినట్టుగా వినట్లేదు అని చెప్తూ ఉంటారు. Yeah, I mean members, when we visit members' houses, this is what they say. But I believe that I believe I have a great heart for young people because I know and understand what they are going through at that point in their life. నాకు ప్రత్యేకంగా యవనస్తులు వారి వారి జీవితాల్లో ఆ ప్రస్తుత సందర్భాల్లో ఎటువంటి ఘట్టాల గుండా వెళ్తూ ఉంటారో నాకు తెలుసు, కాబట్టి వారి పట్ల ప్రత్యేకమైన భారం కలిగి ఉన్నాను నేను. I understand that they are trying to find themselves in the society. They are trying to find the right, kind of, what do you say? They are trying to find their identity in the culture, and as they are growing, sometimes it may be a little complex. కొన్నిసార్లు యవనస్తులు వారి వారి వ్యక్తిగత స్వభావాలను బయటపరచడానికి, సమాజంలో వారికున్న స్థాయి ఏంటో అది తెలుసుకోవడానికి ఆ సమయం పడుతుంది కనుక నేను వారిని సంపూర్ణంగా అర్థం చేసుకోగలను. Because when you are young, the children don't accept you, the elders don't accept you, you're kind of, hanging in the middle. యవనస్తులుగా ఉన్నప్పుడు చిన్నపిల్లతో సమతూగలేము, పెద్దవారితో కలిసి ఉండలేము, వారికి వీరికి మధ్యలో కొట్టుమిటాడుతూ ఉంటాం. And sometimes because of that tension and that, people not receiving you and, they feel neglected and they feel rejected. చాలా సార్లు ప్రజలు మనల్ని స్వీకరించకపోవడాన్ని బట్టి పిల్లలైనా పెద్దలైనా వారితో మనల్ని అనుమతించకపోవడానికి మనల్ని తృణీకరిస్తున్నారేమో అని అనుకుంటూ ఉంటాం. And I had the same kind of experience when I was a young man. నేను కూడా యవనస్తుడిగా ఉన్న సమయాల్లో అటువంటి పరిస్థితులు గుండానే వెళ్ళాను. And I had a very rough childhood and I had a very rough youth. It's only the grace of God that I'm alive and I'm standing today. If Jesus were not in my life, I would have been dead and gone long time back. నేను పిల్లవానిగా ఉన్నప్పుడు చాలా కఠిన పరిస్థితులు గుండా వెళ్ళాను, యవనస్తుడిగా ఉన్నప్పుడు అటువంటి పరిస్థితుల్లోనే వెళ్ళాను. అయితే ఈ రోజు నన్ను దేవుని కృప ద్వారా సజీవుల లెక్కలో దేవుడు ఉంచాడు, దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. లేనట్లయితే ఈ దినాన్ని నేను చూచుండేవాడిని కాదు, నేను సజీవుడిగా ఉండేవాడినే కాదు. Praise God. So today, if I'm sharing the word, please don't think that I'm sharing from some high place. I'm one of you. I've been there, I've done it. I've gone through the pressures and tensions in life. I've made mistakes, I've fallen down. I've asked God for his grace and here I'm one among you. So receive me as one of your brothers. నేను ఈ సాయంకాలంలో మీ అందరితో వాక్యాన్ని బోధిస్తున్నానంటే ఏదో ఉన్నతమైన స్థితిలోంచి నేను బోధిస్తున్నాను అన్నట్టుగా మీరు ఊహించుకోవద్దు. నేను కూడా ఈ కష్ట పరిస్థితులు గుండా వెళ్ళాను, నా యవన ప్రాయంలో వీటినన్నిటిని అనుభవించాను. మీ తోటి సహోదరునిగా లేకపోతే ఒక అన్నలాగా మీ అందరితో బోధించడానికి ఈరోజు ఇక్కడ ఉన్నాను. దయచేసి దాన్ని గుర్తించాల్సిందిగా కోరుతున్నాను. So there's one aspect that I want to bring to you tonight that will make a lot of sense to you. ఒక విషయాన్ని మీ ముందు ఉంచబోతున్నాను, అది మీకు చాలా విషయాలను తెలియపరుస్తుంది.
Okay, so here we are, Acts chapter 13, verse 36, and I'm reading it from the NIV, and it says, "Now, when David had served God's purpose in his own generation, he fell asleep. He was buried with his ancestors, and his body decayed." Acts chapter 13, verse 36. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుతున్నా. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తమ పితరుల యొద్ద చేర్చబడి కుళ్ళిపోయెను గాని దేవుడు లేపిన నాడు కుళ్ళిపట్టలేదు. Now, if I know it's a little bit different in the Telugu version, but in English it says here, "Now when David had served God's purpose in his generation." You can just translate it, Grace, for me. అయితే తెలుగులో కొద్దిగా వ్యత్యాసంగా ఉంది. దాన్ని ఇంగ్లీష్లో ఈ రీతిగా చెప్పారు, తన తరము వారికి సేవ చేసి. దావీదు తన కాలంలో తన తరము వారికి సేవ చేసి. He served God's purpose in his own generation. ఆయన తరములో దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాడు. Today I want to talk about purpose, the reason that I exist, the reason that you live, the reason that God sent you on this earth. ఈ దినాన నేను ఉద్దేశము, దేవుడు మిమ్మల్ని ఈ లోకానికి ఎందుకు పంపించాడు, మీ పుట్టుకకున్న ఉద్దేశం ఏంటి, దేవుడు మీ పట్ల కలిగి ఉన్న ఆ ఉద్దేశము లేదా తలంపులు ఏమై ఉన్నదో దాని గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. I could have taken the life of any other man of God or woman of God in the Bible, but I chose David because David was a multi-talented, multifaceted, and multi-dimension prophet, man of God, king, whatever you call him. దావీదు గురించే నేను ఎందుకు చెప్తున్నాను, వేరే వారి గురించి ఎందుకు మాట్లాడట్లేదు. ఇంకా అనేక మంది బైబిల్లో ఉండగా దావీదునే నేను ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, ఆయనకు దేవుడు అనేక రకములైన తలాంతులను ఇచ్చి ఉన్నాడు, అనేక రకాలుగా వాడబడ్డాడు, అనేక విషయాల్లో దూసుకొని వెళ్ళాడు గనక ఆ వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది. It's very complex. His life was very complex because he was multi-talented. He could do so many things at once. ఆయన చాలా పనులు ఒకేసారి ఒక వ్యక్తికి అనేకమైన తలాంతులు ఉండడాన్ని బట్టి ఆయన జీవితము ఒక కాంప్లెక్స్ జీవితం, లేకపోతే కఠినతరంగా ఉండింది. And when you are a young person, when you are multi-gifted, multi-talented, sometimes all these gifts are pulling you in all directions and you don't understand, and you say, "God, what is my purpose?" చాలా సార్లు ఎక్కువ తలాంతులు కలిగి అనేకమైన పనులు ఒకేసారి అనేకమైన క్రియలు చేయగలిగిన వ్యక్తులకు అన్ని చేయగలుగుతున్నాను, దేవా మరి నీ చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. It is very challenging to find the exact purpose, and there are lots of young people that come to us and say, "Anna, what is the will of God for my life?" You know, so I understand what you're going through. It's just like the situation that David was in. అటువంటి పరిస్థితుల్లో యవనస్తులందరూ అనేకమైన క్రియలు చేయగలిగిన సందర్భంలో నా పట్ల దేవునికున్న ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవడం చాలా కష్టమైపోయి యవనస్తులు నా దగ్గరకు వచ్చి అడగడం నేను చూశాను. అన్న, అసలు నా పట్ల దేవునికి ఏ ఉద్దేశం ఉంది, అసలు నేను ఏం చేయాలి అని అడుగుతుండగా వారి పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. ఎందుకు అని అంటే వారందరూ కూడా దావీదు లాంటి పరిస్థితి గుండా వెళ్తున్నారు అని నేను మీకు తెలియజేస్తున్నాను. Now, if you look at the life of David in 1 Samuel chapter 16, let's read a few scriptures here. Number one, he was an anointed worship leader. మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దావీదు గురించి మనం తెలుసుకునే విషయం ఏంటంటే ఆయన అభిషిక్తుడైన దేవుని ఆరాధికుడు. 1 Samuel chapter 16 verse 23, it says, "And so it was whenever the spirit from God," it says, but it was actually an evil spirit that came upon Saul, that David would take a harp and play it with his hand. Then Saul would become refreshed and well, and the depressing spirit would depart from him. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 23వ వచనంలో మనం చదివినట్లయితే, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయెను. He was a sweet singer. He was a sweet worship leader. The way he played his music was anointed. ఆయన చాలా తలాంతు కలిగి అద్భుతంగా సుమధురంగా ఆయన వాయిద్యాలు వాయించేవాడు. ఆయన వాయిస్తున్నంతసేపు దేవుని అభిషేకం బయటికి దిగి వచ్చేది. And he was sitting in the presence of the king. It was a very reputed, it was a very desirable job that he was doing at that point of his life.
ఆయన జీవితంలో ఆ ప్రస్తుత సందర్భంలో ఒక రాజు సన్నిధిలో వాయిద్యాలు వాయించడం అంటే అది ఘనతతో కూడింది. రాజును సేద తీర్చడానికి వాయించే వాయిద్య కళాకారులకు గొప్ప అర్హత, అది అర్హతతో కూడిన ఉద్యోగం. He was a great worship leader, he was a great songwriter, and then he was also a skillful musician. ఆయన ఆరాధన నాయకుడు, మంచి పాఠకుడు మాత్రమే కాకుండా నైపుణ్యత లేదా నిపుణత కలిగిన వాయిద్య కళాకారుడు. If you see in verse 16 in the same chapter, 1 Samuel 16:16, it says, "Let our master now command your servants who are before you to seek a man who is a skillful player." And it says in verse 18, then one of the servants answered and said, "Look, I know a son of Jesse the Bethlehemite who is skillful in playing, a mighty man of valor, a man of war, prudent in speech, a handsome person, and the Lord is with him." Now that's a lot of qualities locked up in one man. అదే సమయాలు, మొదటి సమయాలు 16వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞయిమ్ము, నీ దాసునైన మేము సిద్ధముగానున్నాము, సితారా చమత్కారంగా వాయింపగల యుకని విచారించుటకై మాకు సెలవిమ్ము అని చెప్తూ 18వ వచనంలో వాళ్ళు వచ్చి దావీదును గురించి ఈ రీతిగా చెప్తూ ఉన్నారు. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకని చూచితిని, అతను చమత్కారముగా వాయింపగలడు, అతడు బహు శూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసీయునై ఉన్నాడు. ఇవన్నీ ఒకే వ్యక్తిలో బహుగుణగలాలు కలిగి ఒక్కడే అన్ని తలాంతులు కలిగి ఉండడం మనం చూస్తున్నాం. And the Bible also says in verse 12, it says he was ruddy with bright eyes and good looking. Now, man, he was like a Bollywood star. He was like a Hollywood star. If you read about him, it looks like, man, this guy was like, just dropped down from heaven. 16వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉన్నాడు. చిన్న మాటలో చెప్పాలంటే ఒక బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ లెవెల్లో ఒక హీరో వంటి రూపము కలిగి అనేకమైన తలాంతులు, అంటే సింపుల్గా చెప్పాలంటే పరలోకం నుండి ఊడిపడ్డాడేమో అన్నట్టుగా ఉంటాడు దావీదు. Yeah, wonderful. That's good translation, Grace. And he was a warrior, he was a faithful shepherd, he was a giant slayer, man. Everything locked up in one body. And just imagine what kind of pressure he would have had in his life. ఆయన యుద్ధ వీరుడే కాదు, గొర్రెల కాపరే కాదు, నిపుణత కలిగిన వాయిద్య కళాకారుడే కాదు, శూరుడు, ఈ గొలియాతును చంపినటువంటి వ్యక్తి, ఇవన్నీ కలిపి ఒక చిన్న వ్యక్తిలో ఉంచడము, ఒక చిన్న శరీరంలోనే ఇన్ని తలాంతులు కలిగి ఉండడము అని అంటే అది చాలా గొప్ప సవాలుగా ఆయన అనుభవించి ఉంటాడు ఆయన జీవితంలో. Many times as a young person, when you have all these talents, or sometimes you may not have all these talents, maybe you have 2 or 3 things in your mind, or maybe you have just 2 things in your mind, and you don't know where to go. You're saying, "Lord, should I take the left? Should I take the right? What should I do? What is the purpose for my existence on this earth?" చాలా సార్లు మనలో కూడా ఇటువంటి తలాంతులు ఉండొచ్చు. కొందరికి ఎక్కువ ఉండొచ్చు, కొందరికి 1, 2 ఉండొచ్చు. రెండైతే అందరికీ ఉంటాయి. అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఏది ఎన్నుకోవాలి ప్రభువా, కుడిది చేయాలా, ఎడమది చేయాలా అని తలస్తూ ఉంటారు. But he knew there is more to life than this. అయితే He knew there is something more. Yeah. అయితే దావీదుకు దీనికి మించి దేవుని కొరకు చేయాల్సింది ఏదో ఉంది అనే విషయం తెలుసు. See, he could have stayed a musician for the rest of his life. దావీదు ఒక వాయిద్య కళాకారుడుగానే ఉండిపోవచ్చు జీవితాంతం. He could have stayed that handsome man, just, like a hero in that locality. Oh, I'm handsome, I'm ruddy looking, I'm good. He could have just been like that for the rest of his life. ఆయన ఒక అందగాడుగా, ఒక రూపసిగా, మంచి చక్కని రంగు కలిగి అందరి ముందు ఒక హీరో లాగా అదే రీతిలో అందరి ముందు కనబడి ఉండొచ్చు. But the greatness of David was he found his purpose. He knew once that oil that Samuel poured upon his head, the moment it touched his head, he knew that he's going to be the next king of Israel. అయితే దావీదుకు ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త వచ్చి ఆయన మీదికి అభిషేక తైలం కుమ్మరించిన వెంటనే అది తలను తాకడం ఆలస్యము, వెంటనే ఆయనకు తెలిసిపోయింది దేవుడు ఆయన కొరకైన ఉద్దేశించిన ఉద్దేశము వాయిద్య కళాకారుడో ఇంకా మరేదో కాదు కానీ ఇశ్రాయేలునకు రాజుగా కాబోతున్నాడు అనేది ఆయన గుర్తించాడు. In the Old Testament, we have only select people on whom the Holy Spirit came. But in the New Testament, the Bible says every one of us are kings and priests.
పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు లేదా ఆయన అభిషేకం దిగువచ్చిన వారు 7గురినే మనం కనుకుంటాం. కానీ నూతన నిబంధనలో మన అందరి పైన రాజులుగా యాజకులుగా ఉండునట్లు దేవుడు మనల్ని అభిషేకించి పరిశుద్ధాత్మని ఇచ్చి ఉన్నాడు. You are created for greatness. Don't settle for mediocrity. Don't settle for the second level of life. Find your purpose in God. మీరందరూ కూడా దేవునిలో గొప్పతనం కొరకు అభిషేకించబడి ఉన్నారు, ఎన్నుకొనబడి ఉన్నారు. ఏదో అల్లాటప్ప అక్కడిక్కడ మిగిలిపోదాము, రెండో స్థాయిలోనే ఉండిపోదాము, శ్రేష్టమైన దానిలో నేను ఉండలేను అన్నట్టుగా ఎప్పుడు తలంచవద్దు. See, what David did, number one, is he left everything behind and came to live in the palace. His life, he said bye-bye to his father. He said bye-bye maybe to his friends and the people that he hung around in the locality. And he said, I'm going to be in the king's house. See, there is a cutoff that is very, very essential when you step into greatness, when you're moving from one level of your life into a whole new level. ఒక స్థాయి నుండి దేవుడు ఏర్పాటు చేసిన ఆ శ్రేష్టమైన స్థాయికి వెళ్ళడానికి దావీదు తన కుటుంబానికి బాయ్ చెప్పేశాడు. తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, గొర్రెల మందను, తన స్నేహితులను, తనకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి రాజసముఖానికి వెళ్ళిపోయి ఆ రాజమందిరంలో ఉండడానికి నిర్ణయించుకున్నాడు. మనం కూడా మనమున్న స్థాయి నుండి దేవుడు ఏర్పాటు చేయవలసిన స్థాయికి వెళ్ళాలంటే కొన్ని విషయాలకు బాయ్ చెప్పి కొన్నిటిని విడిచిపెట్టవలసింది. What is purpose? Purpose in the English dictionary says like this: the reason for which something is created or the reason for which something exists. పర్పస్ లేదా ఉద్దేశము అనే మాటకు ఇంగ్లీష్ డిక్షనరీలో చెప్పబడిన ఆ అర్థం ఏంటి అని అంటే, ఒక వస్తువు దేని కొరకైతే నిర్మించబడిందో అదే ఒక ఉద్దేశం. I'll give you a very simple example. I have a pen in my hand that I use almost every day on my table to write notes. మీకు అందరికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ప్రతిరోజు నా నోట్స్ రాసుకోవడానికి నేను వాడే ఒక పెన్ను నా చేతిలో ఉంది. Now this pen basically and primarily it was created to write down and record things. ఈ పెన్నుని సృష్టించిన వాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ పెన్ను ద్వారా మనం తలంచిన వాటిని అన్నిటిని రాసుకొని వాటిని జ్ఞాపకంగా దాచుకోవడం కొరకే. Now I can take the same pen and I can scratch my back. అదే పెన్నుని వాడుకొని రాయడం మానేసి నా వీపు గోక్కోవచ్చు. And I can clean my ears. I can do it because it's useful to even do that. అదే పెన్నుని చెవులో పెట్టుకొని కూడా తిప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఆ రకంగా కూడా దాన్ని చేయొచ్చు. There are many people who are living their lives outside God's purpose. When a person does not realize his purpose, abuse is certain. దేవుడు వారి కొరకు ఏర్పరిచిన ఉద్దేశాన్ని తెలుసుకోకుండా అనేక మంది యవనస్తులు దేవుని చిత్తానికి వెలుపల, దేవుని ఉద్దేశానికి వెలుపల జీవిస్తూ దాని ద్వారా వచ్చే ఆ కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. So what happened? The same pen that can serve as a beautiful writing tool can be abused. See, use, misuse, abuse. See, when you miss your purpose in life, you can go on a whole different tangent in life, which leads to regrets, frustration, and then it leads to hopelessness. ఏ పెన్ అయితే మనమందరం రాసుకోవడానికి వాడుకుంటామో అదే పెన్ను కూడా సరి అయిన రీతిగా వాడబడకపోతే, అది వాడబడాల్సిన రీతిగా వాడబడకుండా దాన్ని తప్పుగా ఉపయోగించడం మాత్రమే కాకుండా అది ఎందుకొరకు చేయబడిందని దానికి వ్యతిరేకంగా మాట్లాడడం కూడా ప్రారంభమవుతుంది. అలాగే దేవుడు మనల్ని సృష్టించిన విధానాన్ని మనం గుర్తించి దాన్ని తెలుసుకొని ఆ చిత్తానుసారంగా మనకు వెళ్ళకపోతే దేని కొరకైతే మనం నిర్మించబడ్డామో అది కాకుండా తప్పుడు పనులు చేస్తూ తప్పుడు మాటలు అనుభవించాల్సి వస్తుంది. Tonight I want you to get on your knees and lay yourself before God, in front of God, and find your purpose. Find why you are created. Ask God this question. Maybe you will not get the answer in one day. You may not get it in 2 days. But when you put your heart to find out why God has created you, God will surely speak to you and you will step on your destiny and you will surely do what God has called you to do.
ఈ దినాన మనమందరము మోకరించి రాత్రి దేవుని ఎదుట మనం వేడుకున్నట్లయితే, దేవా అసలు నన్ను నీవు నిర్మించడానికి ఉద్దేశం ఏంటి, నా వెనకాల నీకున్న చిత్తం ఏంటి అని కనుక్కున్నట్లయితే, ఒక దినాన సమాధానం రాకపోవచ్చు, 2 రోజుల్లో రాకపోవచ్చు, 3 రోజుల్లో రాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా దేవుని అడిగి, అయ్యా నాకు తెలియచేయండి, నేను ఏం చేయాలో నాకు బయలుపరచండి అని నువ్వు గనక అడిగితే, మనందరికీ దేవుడు సమాధానం ఇచ్చి మనకు బయలుపరచగలిగేవాడు. Everything that you see around you has a purpose. Even a little needle in the house has a purpose. మన జీవితాల్లో మన చుట్టూ కనిపించే ప్రతి వస్తువు వెనకాల దాని ఉద్దేశము లేదా చిత్తం ఉంది. ఒక చిన్న సూదైనా, ఒక గుండు పిన్నైనా మనం వాడుతున్నామనంటే దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంది. So now you look at the life of David. See, once Samuel anointed him, the next day he did not become king. మనం దావీదు జీవితాన్ని చూస్తే, సమూయేలు ఆయన అభిషేకించి నువ్వు రాజు అవుతావు అని చెప్పిన తెల్లారే ఆయన ఏం రాజు అయిపోలేదు. But he knew his purpose. అయితే ఆయన జీవితంలో దేవుని ఉద్దేశం ఆయన తెలుసుకొని ఉన్నాడు. And he started working towards getting to the place that God wanted him to be. దేవుడు ఆయన కొరకు ఏర్పరిచిన ఆ స్థానాన్ని చేరుకోవడం కొరకు ఆయన ప్రయాసపడుతూ ప్రతి పనిని జరిగిస్తూ ముందుకు వెళ్ళాడు. Now I have just 3 or 4 minutes left, so I'll try to finish this as quickly as possible. So, you know, many young people, once they receive the prophetic word that God is going to raise you up as a mighty man of God and things like that, the next moment they have their collars up and, you know, they are behaving as men of God. No, that's not how the Bible works. That's not how the will of God and the purposes of God work in our life. చాలా సార్లు యవనస్తుల పైన దైవ సేవకులు ఎప్పుడైనా ప్రవచనాత్మకంగా వాక్కు విడుదల చేస్తే, మాటలు చెప్పిన వెంటనే నువ్వు గొప్ప సేవకుడుగా ఉండబోతున్నావు, నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు అని చెప్పిన వెంటనే ఆ మరుసటి క్షణం నుండే వారు కాలర్ ఎగరేసుకొని, నేను ఇప్పుడు దైవ సేవకుడిని, నేను దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తాను, నేను అద్భుతాలు చేస్తాను అన్నట్టుగా వెళ్తూ ఉంటారు. కానీ బైబిల్లో ఆ రీతిగా ఎక్కడ లేదు. దానికి ఒక ప్రక్రియ గుండా మనం వెళ్ళాల్సి ఉంటుంది. For me, faith, the definition of faith is submitting to the will of God. నా దృష్టిలో విశ్వాసానికి నేను ఇచ్చే నిర్వచనం ఏంటంటే, దేవుని చిత్తానికి లోబడడమే విశ్వాసం. Not what I want to do, and then I want to do this, and then I say, God, no, that's not faith, that's foolishness. Faith is saying, Lord, what is it that you want me to do? And I submit my will and I understand the purpose of God for my life. నాకు ఇది చేయాలని ఉంది, నా ఉద్దేశం ఇది, నా చిత్తం ఇది, నేను ఇది చేస్తాను, అది చేస్తాను అన్నది విశ్వాసం కాదు. దేవా, నీవు నన్ను ఏం చేయమంటున్నావు, నా పట్ల నీకు కలిగిన ఆ ఉద్దేశం ఏంటో నాకు చెప్తే అది నేను చేస్తాను అనడమే విశ్వాసం. So here is a very important principle to find your purpose. మీ చిత్తంను, మీ ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ఒక ప్రాముఖ్యమైన సూత్రం ఏంటంటే, whatever you're doing, do it faithfully. మీరు ఏది చేసినా నమ్మకత్వంతో చేయండి. God uses small hands that did that small work continually. As you do that small work, one day he'll use the same hands to do mighty works. ఏ చిన్న చేతులైతే నమ్మకంగా దేవుడిచ్చిన ఆ చిన్న పనిని కొనసాగిస్తూ ఆయన చెప్పినంత వరకు చేస్తూ వెళ్తాయో, ఆ చిన్న చేతులనే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి వాడుకుంటాడు. It's just like studying in a school. When you join a school, you have all subjects. You have history, geography, science, mathematics, English, Telugu, Hindi. You have all these subjects, okay? But when you come to intermediate, it's filtered. There are 3 or 4 subjects. When you go to graduation, then it's filtered more. When you go to post-graduation, it is filtered. So what happens? As you keep proceeding in life towards the goal God has set for you, God keeps filtering and taking off those unnecessary things, and you reach the exact purpose God has for you. Glory be to God. దీన్ని వివరించడానికి, మనం స్కూల్ జాయిన్ అయినప్పుడు మనకు అనేక రకమైన సబ్జెక్ట్స్ మనం చదువుకుంటూ ఉంటాం. భౌగోళిక శాస్త్రము, ఆ శాస్త్రం, ఈ శాస్త్రం, మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్ అన్నీ చదువుతూ ఉంటాం. కానీ మనం ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మనము 3 లేదా 4 సబ్జెక్ట్స్ని ఎన్నుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ లేకపోతే డిగ్రీ పట్టాన్ని పొందుకోవాలంటే దాంట్లో మరొక ఫిల్టరేషన్. అదే రీతిగా మనం ఎదుగుతున్న కొలది, మనం చదువు పైకి వెళ్తున్న కొలది ఫిల్టరేషన్ ఏ రీతిగా జరుగుతూ ఉందో, మన జీవితంలో కూడా దేవుని చిత్తానికి అనుసరించడం ప్రారంభించినప్పుడు అనేక విషయాలు ఉన్నప్పటికీ, దేవుని గురి వెంబడి మనం పరిగెడుతున్న కొలది అనవసరమైన వాటన్నిటిని దేవుడు తొలగించి ఆయన చిత్తం వైపు నడిపిస్తూ ఉంటాడు. I'll give you 4 points and then we will close. What must I do to find my purpose? 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నా చిత్తాన్ని నేను తెలుసుకోవడానికి నేను ఏం చేయాలి?
Number one, మొట్టమొదటిది I call it the principle of sitting down. మొట్టమొదటి సూత్రము కూర్చొని ఉండే సూత్రం. Luke chapter 14 verse 28. లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. Once again, I'm reading it from the NIV because it's easy English. It says, suppose one of you wants to build a tower. Won't you first sit down and estimate the cost to see if you have enough money to complete it? Luke 14:28. లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనము. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కించుకొనడా. Hallelujah. So number one principle is sit down before God and say, Lord, what is it? Lay all your plans before God and say, Lord, what is it? I want you to speak to me. I want you to show me. The sitting down principle is extremely important to refine your purpose and to know what God wants you to do. మొట్టమొదటి సూత్రం మనకేంటి అని అంటే కూర్చొని ఉండే సూత్రం అన్నప్పుడు కూర్చొని దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాలు ఏమున్నాయి, లేదా మన తలంపులేంటి, మన హృదయంలో ఉన్న వాటన్నిటిని రాసి లేదా వాటన్నిటిని దేవుడి ఎదుట పెట్టి, అయ్యా నేనేం చేయాలి, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి అని తెలియపరచడానికి దేవుని సన్నిధానంలో మనం కూర్చొని వేచి ఉండాలి. I wish I had a camera to show you my board and different boards that I have in my room. You know, I sit down and first I plan, and whatever God puts, I feel in my spirit. You know, maybe it's God, maybe it's myself, my ideas, but I write it down first and then I pray about it. I look at it and say, okay, is this God? Is this me? So you need to first sit down and put it on a paper. నాకు 2 కెమెరాలు ఉంటే బాగుండు అని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నా రూమ్లో నేనున్న గదిలో నాకు దేవుడిచ్చిన తలంపులా లేకపోతే నా తలంపులా వాటన్నిటిని బోర్డు మీద కానీ నాకు నా ముందున్న వాటిపైన నేను రాసుకొని నాకు కనబడే రీతిగా వాటిని పెట్టుకొని వాటి గురించి ప్రార్థన చేస్తాను. దేవా ఇది నీ చిత్తమా లేకపోతే నా తలంపా, నేను చేయాలా చేయకూడదా, దీని గురించిన నీ ఉద్దేశం ఏంటి నాకు బయలుపరచండి అని నేను అడగడానికి వాటన్నిటిని రాసుకొని పెట్టుకుంటాను. ఆ రీతిగా మనం కూడా చేయాలి. Yeah, smart people think and act. Foolish people act and think. తెలివి కలిగిన వారు ఆలోచించి క్రియ జరిగిస్తారు. బుద్ధిహీనులు క్రియ జరిగిన తర్వాత ఎందుకైందా అని ఆలోచిస్తారు. Okay, point number 2. Be led by the Holy Spirit. Be led by the Holy Spirit. రెండవదిగా Learn to be led by the Holy Spirit. Okay, sorry. రెండవదిగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. Okay, Romans chapter 8 verse 14. Okay, you can read it. Lack of time, you can read it. It says, those that are led by the Spirit of God are called sons of God. So learn to be led by the Holy Spirit, not by your emotions and circumstances. రోమీలకు రాసిన పత్రిక 8:14 మరియు దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని రాయబడి ఉంది. Okay, then it also says in John, it says in one verse, it says, my sheep hear my voice. So definitely God will speak to you. He will speak to you. Be led by the Holy Spirit. యోహాను సువార్తలో కూడా ఈ రీతిగా రాయబడింది, నా గొర్రెలు నా స్వరము వినును అని. దేవుడు మనతో మాట్లాడేవాడు, ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని మనం వినగలిగి ఉండాలి. Okay, point number 3, wait on the Lord. Once you've asked the Lord, once you have submitted yourself to hear from God, wait on Him. Wait on Him. Waiting time does not mean wasted time. Waiting time means invested time. మూడో సూత్రంగా మనము వేచి ఉండవలసింది. దేవుడు మనకిచ్చిన ఉద్దేశాల గురించి, దేవుడు తలంపులు ఏవై ఉన్నాయో వాటి గురించి కూర్చొని ఆలోచించి దేవుని సహాయం అడగడం మాత్రమే కాకుండా వాటి నెరవేర్పు కొరకు మనం వేచి ఉండాలి. వేచి ఉండడం అనేది వేస్ట్ అయిపోయిన సమయము, వృధా చేయబడిన సమయం కాదు, కానీ మనము వెచ్చించి వెలచెల్లించే సమయమై ఉన్నది. For example, if God is calling you to ministry, it doesn't mean you have to stop your education. No. As you're doing your education, right, you're waiting on God for the right time. So do whatever you're doing. When the time comes, you will know it. దేవుడు మిమ్మల్ని పరిచర్యకు పిలిచాడని మీకు తెలిసిన వెంటనే మీరు చదువుతున్నట్లయితే చదువు ఆపేసి పరిచర్యకు వెళ్ళిపోమని కాదు, వేచి ఉండి చదువును కొనసాగిస్తూనే దేవా నేను ఎప్పుడు పరిచర్యకు రావాలని ఆయనను అడుగుతూ ఉండగా ఆయన చెప్పిన సమయంలో మనం ముందుకు వెళ్ళాలి. So also other things, whatever, is God calling you to be an engineer, or is He calling you to be a doctor? You know, work on it. It doesn't happen overnight. Okay, it takes a period of time.
Just like a woman takes 9 full months to give birth to a child, it will take time. There's incubation time, there's conceiving time, there's holding the baby time, right? And then there's the delivery time. So when you wait on God, you're not wasting time, but you're investing time. Okay? అదే రీతిగా ఒక వ్యక్తి ఇంజనీరింగ్ కొరక, సైన్స్ కొరక, డాక్టర్ అవ్వడం కొరక, దేని కొరకు పిలువబడినప్పటికీ వేచి ఉండి ఒక ప్రక్రియ గుండా వెళ్ళాల్సి ఉంటుంది. ఏ విధంగా అంటే ఒక స్త్రీ ఒక బిడ్డను ప్రసవించాలి అని అంటే గర్భం దాల్చాలి. గర్భం దాల్చిన తర్వాత 9 నెలలు గర్భంలో మోయాలి. ఒక దినాన ప్రసవించాలి. అప్పుడే బిడ్డ చేతిలోకి వస్తుంది. కానీ అనుకున్న వెంటనే చేతిలోకి బిడ్డ రాదు. అదే రీతిగా దాని కొరకు వేచి ఉండాలి. అది వృధా అయ్యే సమయం కాదు, కానీ మనకు దేవుడు ఇచ్చిన ఉద్దేశము నెరవేర్పునకు వచ్చే సమయం అయ్యింది. Yeah, amen. And the final thing is, during this time, you serve God with gladness. Whichever church you're planted in, whichever youth cell group you're planted in, whichever youth ministry, whatever, serve God with gladness. It says in Psalm 100 verse 2, serve the Lord with gladness, come before him with joyful singing. You can just translate it, Grace. Yeah. Serve the Lord with gladness, come before him with joyful singing. 4వ అంశంగా మనము ఏ స్థితిలో ఉన్నా ఆ ప్రస్తుత సందర్భంలో దేవుణ్ణి సంతోషంగా ఆరాధించి దేవుణ్ణి మహిమపరచవలసిన వారమే ఉన్నాం. మన జీవితంలో దేవుని చిత్తం జరగడం కొరకు ఆ పట్టే సమయం అంతా, ఆ ప్రక్రియ గుండా మనం వెళ్తున్న సమయాలంతట్లో కూడా దేవుణ్ణి సంతోషంగా ఆరాధిస్తూ, దేవుని నామాన్ని ఘనపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ మనం ముందుకు వెళ్ళాలి. My prayer for you tonight, young man, young woman, is that you will find your purpose in God and you will step onto the road of your glorious destiny, and one day you will get there. That is my prayer for you tonight. యవనస్తుడా, యవనస్తురాలా, మీ అందరి కొరకు ఈరోజు నాకున్న ప్రార్థన ఏంటి అని అంటే, దేవుడు మీ కొరకు ఉద్దేశించిన ఆ చిత్తమును వెంబడి మీరు ఆ దర్శనం కొరకు ముందుకు వెళ్ళేటట్లు, దేవుడు ఏర్పరిచిన ఆ మార్గంలో మీరు ముందుకు వెళ్ళేటట్టుగా దేవుడు మిమ్మల్ని నడిపించాలనేది నా ప్రార్థన. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. I pray today, I pray Ephesians chapter 1 over you, and I pray like Paul prayed, Lord, open their eyes of understanding. So Lord, that they may not miss the mark and go to the left or to the right, but they may focus on you, on your cross. And every one of these young people, parents, whoever are listening to me today, Lord God, will find their purpose, will find their mark in life, will find their goal in life, and Father, they will get there. And Lord, we bind and break every work of the devil, every plan, scheme, goal, strategy over these young people. Devil, I command you, loose your hold over them in Jesus' name. Let them go free right now in Jesus' name. And Lord, I pray, Father, that the people that I'm talking to, Father, will be highly successful people one day with testimonies that will bring glory and honor to God. We thank you. We give you praise. In Jesus' name, Father, we pray. Amen. 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 Thank you so much, Anna, for God bless you. God bless you. Yeah. Any taking questions you have? this time. Yeah. Anna, sometimes in the process of waiting, ఈ వేచి ఉండే సమయంలో we feel like giving up. We feel like that's అంటే right. we always tend to feel that is completely impossible. What the Lord has for us is too high for our imagination. What should we do during those times? Here in this point of time, association is very, very important, because the Bible says in the book of Proverbs, I'll find the verse for you, it says that he who hangs around with wise men shall be wise, but in the companion of fools there is always destruction. So this is the time that you need to have spiritual mentors, you need to have mature friends, you need to have people who have gone that way, right? Suppose you want to become an IAS officer, you know, it's not easy. You have to keep writing your exam again and again and again and again and again. Sometimes it's years, and to have that tenacity, to have that kind of determination will take you years, but you have to keep on keeping on. Okay, number 1 is association. Number 2 is you need to have a good church that you go to. And I believe that Pastor Chandra and his team here, you know, you guys are great guys. You preach the word of faith. Because why? What happens? The church is like a petrol bump, right? Yes. When a person comes discouraged, we had one brother in our church who is now an IS officer. His name is Arvind, right? It took him 8 years. And one day he passed the prelims, he passed the mains,
but he failed in the interview. So he came to pastor, and that morning Anna prayed for him and he said, do not be discouraged, try again. One more try that man gave, he qualified. Amen. So number one, you have to be in the right association. Number two, you have to be feeding from a right spiritual well. And number three, you have to be a man who always encourages yourself, right? Motivate yourself. Self-motivation sometimes is very important. Sometimes the church may not encourage you. You may not have good friends. Then what do? Self-motivation. The Bible says David encouraged himself and he Yes. sought the Lord. Okay. Amen. I believe these are three basic things. There are many more you can do, but I think these three are the key. నేను అన్నను అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే, ఈ వేచి ఉండే సమయంలో చాలాసార్లు నిరుత్సాహం అయిపోయి దేవుడు మన కొరకు ఉద్దేశించిన సంగతులు చాలా ఉన్నతంగా ఉన్నాయి, వాటిని నేను అందుకోలేనేమో అనుకున్న దానికి ఆ సందర్భాల్లో ఏం చేయాలన్నప్పుడు అన్న ఇచ్చిన సమాధానం ఏంటంటే 3 విషయాలు. మొట్టమొదటిగా సరి అయిన సహవాసం కలిగి ఉండాలి. జ్ఞానుడు జ్ఞానవంతులతో సహవాసం చేస్తాడు, మూర్ఖులతో సహవాసం చేసిన వాడు మూర్ఖుడు అయిపోతాడని సామెతల్లో రాసిన మాటను అన్న జ్ఞాపకం చేశారు. రెండోదిగా ఒక మంచి ఆధ్యాత్మికమైన బోధనిచ్చి నిన్ను బలపరిచే సంఘానికి జతపరచబడి ఉండండి. మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని మీ గురి వైపు నడిపించి మిమ్మల్ని ముందుకు నడిపించే ఒక సంఘం కొరకు ముందుకెళ్ళండి. దాని కొరకు ఉదాహరణగా చెప్పిన మాట ఏంటంటే, ఒక ఐఏఎస్ కొరకు ప్రిపేర్ అవుతున్న ఒక వ్యక్తి కింగ్స్ టెంపుల్ చర్చ్లో ఉంటూ 7 నుండి 8 సంవత్సరాలు ఎగ్జామ్ రాసినప్పుడు ఆఖరిసారిగా మెయిన్స్ ప్రిలిమ్స్ క్రాస్ అయిపోయాడు, కానీ ఇంటర్వ్యూ జయించలేకపోయాడు. అటువంటి పరిస్థితుల్లో దైవసేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవసేవకులు ప్రోత్సహించి చెప్పిన మాట ఏంటంటే, ఇంకోసారి ప్రయత్నించు, ఇంకోసారి నీ శక్తి వంచన లేకుండా ప్రయత్నించు అని అడిగినప్పుడు ఆయన ప్రయత్నించి ఆయన ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఆయనను ఆ రీతిగా ప్రోత్సహించగలిగిన సంఘం ఉండింది కాబట్టి ఆయన అది చేయగలిగాడు. ఒకవేళ నీకు మంచి స్నేహితులు లేనట్లయితే, ఒక మంచి సంఘానికి వెళుతున్నప్పటికీ అక్కడ మిమ్మల్ని ప్రోత్సహించగలిగిన వ్యక్తులు మీకు ఇప్పటికీ తారసపడకపోయినట్లయితే, మూడోదిగా మీరు చేయవలసింది మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకునేది. దావీదు తన్ను తాను యెహోవా యందు బలపరచుకొనెను అనే మాట బైబిల్లో రాయబడి ఉంది. మనల్ని మనం ప్రోత్సహించుకొని మనల్ని మనము ఎంకరేజ్ చేసుకొని వెళ్ళగలిగినప్పుడు మనం వేరే వాటిని కూడా పట్టించుకోకుండా ముందుకు దూసుకెళ్ళగలం. ఈ మాట అన్న చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ క్లియరింగ్ ఆఫ్ ద డౌట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఆల్సో. వీఆర్ ట్రూలీ బ్లెస్డ్. పర్సనలీ నేను చాలా ఆశీర్వదించబడ్డాను. ఈ పర్టికులర్ టైమ్స్లో ఐ హావ్ బీన్ ఆల్సో సీకింగ్ ద లార్డ్. దేవా నేను ఇంకా ఏం చేయాలి అనే ప్రశ్నతో నేను ఉన్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను. అండ్ ద లార్డ్ హర్డ్ మై ప్రేయర్. నా ప్రార్థన దేవుడు విన్నాడు, నాకు జవాబు వచ్చిందని నేను నమ్ముతున్నాను. అండ్ ఐ బిలీవ్ దట్ మెనీ హూ ఆర్ వాచింగ్ టుడే, ఈరోజు వీక్షిస్తున్న అనేక మంది యవనస్తురాలు కూడా వారి జవాబు పొందుకొని ఉన్నారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వీఆర్ ఆనర్డ్ అండ్ ప్రివిలేజ్డ్ టు హ్యావ్ యూ. మీరు మాతో ఉండడం చాలా సంతోషకరం. Thank you so much for joining with us. Praise God. God bless you. Thank you very much. Thank God you. bless. Thank Amen. you.